నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ సోనియా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ వెనిజులా మాత్రం అమెరికా ప్రయత్నాలను తిప్పికొడుతోంది. తాజాగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో అమెరికాను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల కరేబియన్లో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరగడం, వెనిజులా ప్రభుత్వంపై సిఐఏ రహస్య చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేశారు. తమ దేశంపై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయుధ బలగాలను అప్రమత్తం చేశారు నికోలస్ మాడ్యూరో. అమెరికా వైపు నుంచి ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా ప్రతి వీధిని, ప్రతి సమాజాన్ని దేశ రక్షణ కోసం యుద్ధానికి సిద్ధంగా ఉంచాలని పాలకపక్ష సభ్యులను కోరారు నికోలస్ మాడ్యూరో. తమ దేశంపై ఎవరు దాడి చేయలేనిదిగా మారుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు వెనిజులా తీరానికి సమీపంలో అమెరికన్ యుద్ధ నౌకలను మోహరించడాన్ని మాడ్యూరో తీవ్రంగా ఖండించారు. అమెరికా తమపై దాడి చేయవచ్చనే ఆందోళనతో వెనిజులా సైనిక సహాయం కోసం ఇప్పటికే రష్యా, చైనా, ఇరాన్ దేశాలకు లేఖలు రాసింది. క్షిపణులు, రాడర్ల సరఫరా చేయాలని, తమ యుద్ధ విమానాలకు మరమ్మతులు చేయాలని మాడ్యూరో మిత్ర దేశాలను కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నుండి సాయుధ డ్రోన్లు, ఆయుధాలను సరఫరా చేయించడంపై వెనిజులా దృష్టి పెట్టింది. ప్రస్తుతం తాము రాజకీయ దశలో ఉన్నప్పటికీ ఒకవేళ అమెరికా దాడి చేస్తే దేశం తక్షణమే సాయుధ పోరాట దశలోకి వెళ్తుందని అధ్యక్షుడు మాడ్యూరో హెచ్చరించారు. ఈ ప్రణాళికలో భాగంగా పౌరరక్షణ దళాలను, మిలీషియా దళాలను కూడా యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. దేశంపై దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా సైనిక, పోలీస్, పౌర దళాలతో కూడిన రక్షణ ప్రణాళికలను దేశవ్యాప్తంగా వివిధ యుద్ధరంగ ప్రాంతాలలో అమలు చేయాలని మాడ్యూరో ఆదేశించారు. మొత్తానికి అమెరికా దూకుడు నేపథ్యంలో వెనిజులా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దృఢమైన సంసిద్ధతను ప్రదర్శిస్తోంది.